ఏపీ సీఎం చంద్రబాబుతో అమరావతి సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. గాదే సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి లాకప్ డెత్ విమర్శలు, ఆరోపణలపై సీరియస్గా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైతం హాజరయ్యారు. ఆయన్ను కూడా వివరణ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఆరోపణలు రావడంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన సీఐను వీఆర్కు పంపడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. తాను ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలపై ఆరా తీస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. తన నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. ఏపీలో మోడల్ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతానని లోకేష్ హామీ ఇచ్చారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఏపీలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా 2.20 లక్షల మందికి వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అర్హులైన మహిళలకు రాబోయే 1-2 నెలల్లో ప్రతి నెల 4,000 రూపాయలు చొప్పున పింఛన్ అందించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల్లో పెన్షన్స్ అనేవి తీయలేదు. ఈరోజు హెల్త్ వెరిఫికేషన్ చేసి ఇంకా దాని డెసిషన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది, కానీ అక్కడ హెల్త్ పెన్షన్స్ కూడా ఎక్కడ కూడా మేము ముట్టుకోలేదు. వాళ్ళకి ఇంకా మేము పెన్షన్ ఇస్తూనే ఉన్నాం. ఈ 24 మంత్స్లో కేవలం 7,856 పెన్షన్స్ మాత్రమే తీసాం ఇనెలిజిబిలిటీ క్రైటీరియాలో. మీరు ఈరోజు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు 6 లక్షల పెన్షన్ తీసామని. మే 2019 నుంచి 2024 మధ్యలో ఇనెలిజిబిలిటీ క్రైటీరియాలో 9,56,000 పెన్షన్స్ తీశారు. అయితే పెన్షన్స్ తగ్గాయి కదా అని మీ అందరూ మాట్లాడుతున్నారు, కానీ పెన్షన్స్ తగ్గిన మాట వాస్తవం. అవి చనిపోయినటువంటి వ్యక్తులు పెన్షన్స్ తగ్గాయి. సుమారు 5 లక్షల మంది చనిపోయారు. కానీ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే చనిపోయారో వెంటనే వాళ్ళ స్పౌస్ ఉంటే మాత్రం వాళ్ళ స్పౌస్ కోటాలో 2,45,000 పెన్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే 65 లక్షలతో మొదలవుతే ఈరోజు 62,35,000 పెన్షన్స్ ఈరోజు ఇస్తున్నాము. అంటే కేవలం 2,60,000 పెన్షన్స్ మాత్రమే తగ్గాయి. అది కూడా చనిపోయినట్టు. గొడ్డలి పార్టీ మళ్లీ పుంజుకుంటే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. వెన్నెపోటు అనే పదానికి జగనే పేటెంట్ తీసుకున్నారని, దానికి కర్త, కర్మ, క్రియ అన్ని ఆయనేనని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని పదవి కోసం కాంగ్రెస్ను, ఆస్తి కోసం కన్న తల్లిని, చెల్లిని సైతం వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్దని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. మళ్ళీ గొడ్డల పార్టీ వస్తే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, ఇటు బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తే రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏమనుకున్నాడంటే, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేశాను, ఆర్థికంగా నేను చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, 10.5 లక్షల కోట్లు. ఎప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేసినటువంటి దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఫస్ట్ టైం గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల్ని, తహసీల్దార్ ఆఫీసుల్ని, ఆర్డీఓ ఆఫీసుల్ని, చివరికి రైతు బజారు కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. ఇది సరిపోయినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్యానికి అలవాటు పడ్డారని చెప్పి, మద్యం మీద ఆదాయం వస్తుందని చెప్పి, మద్యం ఆదాయం కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా. మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. గాదే సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు చంపారని చెప్పుకొచ్చారు. 23 ఏళ్ల సాయికృష్ణను పోలీసులు కాల్చి చంపి బూడిద చేశారని అంబటి మండిపడ్డారు. సాయికృష్ణ తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలి తప్ప లాకప్ డెత్ చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీనిపై సిబిఐ విచారణ జరపాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. నమ్మలేని వాస్తవంగా మిగిలింది అది గాదే సాయికృష్ణ యొక్క లాకప్ డెత్. మా దృష్టిలో, పోలీసు వారి దృష్టిలో ఇంకా ఎదుగుతున్నారు. దీని మీద నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. ఉదయం నా ఎడమ పక్కన ఉన్నటువంటి నవరంగ్, ఈ చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ యొక్క మేనమామ, నా కొడుకు చనిపోతే శవాన్ని ఇవ్వండియా, నా కొడుకు బూడిద చేస్తే కాస్త బూడిద ఇవ్వండియా, దాన్నైనా కలుపుకుంటా
ఉంటాననే ఆవేదన చూసిన తర్వాత ఏ మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి అయినా దాన్ని సపోర్ట్ చేయాల్సిందే ఇష్యూని అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నవరంగ్ మీ ముందు మాట్లాడతాడు, తరువాత మరి వంగవీటి నరేంద్ర మాట్లాడతాడు, చివరిలో నేను మాట్లాడతాను. నమ్మలే తల్లి ఏడుపుని ఒక రాజకీయ పార్టీకి అంటకడతాం ఎంత మటుకి సమంజసం కాదు. ఒక నియోజకవర్గంలో ఒక డివిజన్ లో ఒక తల్లికి అన్యాయం జరిగితే ఫస్ట్ గా స్పందించాల్సింది ఆ డివిజన్. మీరేంటి బుద్ధిమంతులా, గాంధీ మహాత్ములా? ఏపీ పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడలో శాంతి భద్రతలను ప్రభుత్వం గాలి కుదిలేసిందని విమర్శించారు. కృష్ణలంక పిఎస్లో జరిగిన దారుణంపై కూటమి సర్కారు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గాదే సాయికృష్ణ కేసును సీబీఐతో విచారించాలని డిమాండ్ చేశారు. లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని నాని పట్టుబట్టారు. తమ పార్టీ నేతలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదన్నారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతుందన్నారు పేర్ని నాని. మర్యాద, మన్నన, గౌరవం కోరుకుంటారు. ఇది ఎంతవరకు ధర్మం? అద్దాల మేడలో కూర్చుని జనం మీదకి రాళ్ళేస్తే, సమాజం మీదకి రాళ్ళేస్తే రాళ్లే తిరిగి వస్తాయి కదా. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు ఒక అద్దాల మేడలో మగ మనిషిని కూర్చోబెట్టి సమాజం మీదకి రాళ్లే ఇస్తే కంకర రాళ్లే తిరిగి వస్తాయి. అద్దాల మేడలో ఒక మహిళని కూర్చోబెట్టి సమాజం మీదకి రాళ్ళేస్తే రాళ్లే వస్తాయి తప్పితే, లోకేష్ గారు ఇంకేమన్నా అంటే మీ చుట్టూ మీ నాన్నగారు చుట్టూ ఎవరున్నారు? లోకేష్ గారు, ఎంత చండాలమైన మనుషులు ఉన్నారు, ఎంత దిగజారినటువంటి మనుషులు ఉన్నారు మీ దగ్గర. ఎవరు మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు? మీరు మాట్లాడతారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ నాయుడు గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ నాయుడు గారు చిటికేయంగానే ఉస్కో అనగానే అసలు ఎరగదీసుకుని పడుతున్నటువంటి, అమర మీద పడుతున్నటువంటి అందరినీ కూడా టీడీపీ నేతలపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ సంభాషణను మార్చేసిన ఘనత టీడీపీకే దక్కిందని ఆమె వ్యాఖ్యానించారు. సాయికృష్ణ మీద కేసులంటే అతని లాకప్ డెత్ చేస్తారని ప్రశ్నించిన శ్యామల, ఇంకా ఎక్కువ కేసులున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి కూడా అదే ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని శ్యామల నిలదీశారు. ఏపీ హోంమంత్రి అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ వ్యక్తుల ప్రాణాల మీద లేదని మండిపడ్డారు. అనిత అధికార మదంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని శ్యామల ధ్వజమెత్తారు. జగన్ కుటుంబ సభ్యులపై ఆమె అనైతిక వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలపై హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని శ్యామల ప్రశ్నించారు. హోంమంత్రి అనిత గారు మహిళల గౌరవం గురించి మాట్లాడుతుంటే ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందన్నమాట. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. అసలు గత 2 ఏళ్లుగా తీసుకుంటే ఎవరు మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఎవరు ప్రతిపక్ష మహిళా నాయకుల కుటుంబాలపై బురద జల్లుతూ మాట్లాడారు, ఎవరు మాజీ మంత్రి కూతురు గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, ఎలా మీరు మండలిలో మా ఎమ్మెల్సీని సంబోధించారు, ఇవన్నీ కూడా గనక రికార్డ్ ఒకసారి చూస్తే ఎవరు మహిళలకి గౌరవం ఇవ్వట్లేదు అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన రాష్ట్ర హోంమంత్రి గారు, మన పాయకరావుపేట పాపమ్మ గారు, అనిత గారు, ఆవిడ ఒక ట్రాక్ రికార్డ్ని చూసుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి వెళ్ళి మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడారు మా నాయకులను ఉద్దేశించి అన్న విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అంత హీనంగా, అంత దారుణంగా అయితే ఎవ్వరు మాట్లాడట్లేదు మా పార్టీ నుంచి. దీనిపై నిజంగా మీరు స్పందించాలి అనిత గారు. డెఫినెట్గా మీరు మాట్లాడాలి. ఎందుకంటే టీడీపీ నాయకురాలిపై వ్యాఖ్య వస్తే అది మహిళలకు అవమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలపై వ్యాఖ్యలు వస్తే అది రాజకీయం కదా. ఇదే కదా మీరు ఫాలో అయ్యే ఫార్ములా. టీడీపీ మహిళ అయితే గౌరవం, హన్మకొండకు చెందిన అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ అనే బాలుడిని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం స్వయంగా పరామర్శించారు. తనను కలవాలన్న నిరంజన్ కోరిక తెలుసుకున్న పవన్ అతని నివాసానికి వెళ్లి ధైర్యం చెప్పారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లోనూ నిరంజన్ చూపిస్తున్న ఆత్మవిశ్వాసం, మనోధైర్యం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం తన పర్యటనకు సహకరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలను జీవితాంతం
జీవితాంతం గుర్తుంచుకుంటానని పవన్ పేర్కొన్నారు. విద్యతో సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని, అందుకే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా విద్యాశాఖను ప్రక్షాళన చేసి విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వర్గానికి ఒక స్కూల్ పెట్టి కుల వ్యవస్థను ప్రోత్సహించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ కులానికి ఒక స్కూల్ పెట్టారు. కుల వ్యవస్థను నిర్మూలించేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఎక్కడో చిన్న అసంతృప్తి, ఎక్కడో చిన్న అనుమానం, ఎక్కడో పేదలకు మన మీద ఒక అప్పనమ్మకం. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే మా పిల్లలకు సరైన చదువు రాదనో, అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగవనో రకరకాల అనుమానాలు ఈనాడు పేదలకు ఉన్నాయి. అందుకే ఈ అనుమానాన్ని పోగొట్టాలి, వీళ్ళ ఆత్మవిశ్వాసం పెంచాలి. రేపటి భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్రం నుంచి పేదల పిల్లల నుండే డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలే నాయకులను తయారు చెయ్యాలి అంటే ఈ పాఠశాలలను పునరుద్ధరించాలి అన్న ఆలోచనతోని విద్యా కమిషన్ని మొట్టమొదటిసారి ఏర్పాటు చేసి సంపూర్ణమైన నాకు విశ్వాసం ఉన్న అక్నూర్ మురళీ గారిని ఈ విద్యా కమిషన్ చైర్పర్సన్ గా నియమించిన. ఫుట్బాల్ ఆడే వాళ్లకు నిలువెత్తు దేవుడు ఆ మెస్సీని హైదరాబాద్ నగరానికి పిలిపించి కోట్లాది మంది క్రీడలకు పిల్లలకు స్ఫూర్తినివ్వాలి అని నేను ప్రయత్నం చేస్తే అందులో కూడా రాజకీయాలు ఎత్తి విమర్శించే కుసంస్కారం ఉన్న వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన డ్రగ్స్ డాన్ కాదు, మాఫియా డాన్ కాదు, బ్యాంకులు కొల్లగొట్టాడు, ప్రాజెక్టులు కట్టి కూలగొట్టాడు, కమిషన్ల పేర్ల మీద 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే గర్వపడాలి. ప్రపంచ దేశాల ముందు మన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్లో ఉండే పిల్లల్ని ఉప్పల్ స్టేడియంలోకి తీసుకెళ్లి మెస్సీతో ఫుట్బాల్ ఆడించిన ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు స్వయంగా ఎక్కడో టీవీలో చూసే మెస్సీతోని ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు ఫుట్బాల్ ఆడితే వాళ్లకు జీవితకాలం మధుర జ్ఞాపకమా కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆ కుళ్ళుతోనే, ఇట్లాంటి కుతంత్రాలతోనే కృషించిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వాళ్ళు కొట్టుకపోతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆ రూట్లో ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఆ రూట్లో ఒక స్ఫూర్తిగా ఉండాలి. ఆ రూట్ల పాఠశాల తెలంగాణ పునర్నిర్మాణంలో విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు నడిపించాలంటే తెలంగాణకు ఆదర్శంగా ఆ రూట్ల గ్రామం ఉండాలి, ఇక్కడ పాఠశాల ఉండాలి. ఉంటుందని 100% నేను విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మిమ్మల్ని అందరినీ కలిసి ఈరోజు నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా. ఆనాడు బట్టలు ఇస్తే 3 రోజులకే గుండీలు ఊసిపోతున్నాయి, కుట్టిన కుట్లు ఊడిపోతున్నాయి, తొడుక్కోవడానికి పనికి రాకుండా పోతున్నాయని నాకు చెప్పడం జరిగింది. అందుకే క్వాలిటీ ఉన్న బట్టలు, క్వాలిటీ ఉన్న షూస్, స్పోర్ట్స్ షూ, అదేవిధంగా సాక్స్, దుప్పట్లు, టవల్స్ అద్భుతమైన క్వాలిటీతోని ఒక మంచి కిట్టు 9 వస్తువులను పెట్టి మంచి ఒక స్కూల్ బ్యాగ్తో సహా ఈనాడు పిల్లలకి ఇవ్వాలి. అంతర్జాతీయ ప్రమాణాలతోని, అంతర్జాతీయ సంస్థలతోని ఈరోజు టెండర్లు పిలిచి ఇస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నాడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే
ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. 20 లక్షల ఇల్లు కట్టించిన తర్వాతే ఓట్లు అడుగుతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. పొంగులేటి ప్రకటించిన 20 లక్షల ఇళ్ల నిర్మాణం హామీని పూర్తిగా అమలు చేసిన తర్వాతే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలని సూచించారు. మాటపై నిలబడే ధైర్యం ఉంటే ముందుగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వ హామీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ శాఖ మంత్రి కూడా ఏం మాటలు చెప్పాడో హౌసింగ్ మంత్రిగా ఒకసారి వినండి. హౌసింగ్ రాబోయే 3.5 సంవత్సరాల్లో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ. హౌసింగ్ శాఖ మంత్రి కూడా ఏం మాటలు చెప్పాడో హౌసింగ్ మంత్రిగా ఒకసారి వినండి. హౌసింగ్ రాబోయే 3.5 సంవత్సరాల్లో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. 20 లక్షల ఇల్లు కట్టిస్తాము, కట్టించినాకనే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం. సగం సినిమా అయిపోయింది కదా, మరి కట్టాడా 10 లక్షల ఇల్లు? దమ్ముందా పొంగులేటి గారు? 20 లక్షల ఇల్లు కడితేనే ఓటు అడుగుతా అన్నావు కదా, ఆ మాట మీద నిలబడే సత్తా ఉందా అని నేను పాలేరు వేదికగా అడుగుతా ఉన్నా. దమ్ముంటే స్పందించమని చెప్పి కోరుతా ఉన్నా. తెలంగాణ సరిహద్దు గ్రామాలను భయపెడుతున్న పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపు సమస్యపై ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సమర్పించిన వినతి పత్రంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పీపీఏ సానుకూలంగా స్పందిస్తూ రాతపూర్వక హామీ ఇచ్చింది. ఈ లేఖకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం కారణంగా తెలంగాణ పరిధిలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను 2 విధాలుగా ఆదుకుంటామని అథారిటీ స్పష్టం చేసింది. 1, తగిన ఇంజనీరింగ్ పనుల ద్వారా ఆయా గ్రామాలకు ముప్పు లేకుండా రక్షించడం. 2, అది సాధ్యం కాకపోతే పునర్నిర్మాణ చట్టం కింద ఆ భూములను సేకరించి రైతులకు పక్కా నష్టపరిహారం అందించడం అని హరీష్ రావు తెలియజేశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తాను అవినీతికి పాల్పడినట్లు ఆయన నిరూపిస్తే రాజీనామా చేస్తానని పొన్నం ప్రకటించారు. ఎస్సీ బీసీ సంక్షేమ శాఖలో 2,000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమేనన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ నేతలకే సాధ్యమని పొన్నం చెప్పుకొచ్చారు. ఆధారాలు లేకుండా బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న శాఖలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కరీంనగర్ జిల్లా మాన్కొండూరు మండలం తిమ్మాపూర్ నుంచి నగరానికి ఆర్టీసీ బస్సులు మంత్రి ప్రయాణం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులకు వారిని యాజమానులు చేశామని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు. శాఖల్లో మీరు ఈ విధంగా మాట్లాడితే మీకు ఆ వర్గాల పట్ల ఎంత అవహేళనగా, ఎంత అవగాహన రాహిత్యంతో, ఎంత పూర్తిగా మా మీద జాలి చూపెడుతూ మాట్లాడుతున్నటువంటి తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కష్టపడి పెరిగొచ్చినాము. మేము జీవితంలో ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవడు వేలెత్తి చూపెట్టే అవకాశం ఇయ్యం. రాజకీయాలు ఉన్నంతసేపు రాజుగా ఉండాలి. రాజకీయాల నుంచి విడ్రా అయితే మన మహారాజులాగా బతకాలనుకుంటున్నాం తప్ప ఎక్కడ అటువంటి అవకాశం రానియము. మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి పారదర్శకంగా ఉన్నాం. నిరూపిస్తే అజరుద్దీన్ గారు కూడా ఒప్పించి మేము ముగ్గురం లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినటువంటి ఏ దానికైనా చర్చకు, ఏ దానికైనా సిద్ధం మేము మాట్లాడతాం. తెలంగాణ పబ్లిక్ స్కూలు ప్రారంభమై బీజేపీ చీఫ్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్న స్కూళ్లను సరిగ్గా చూడని రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇలా డబ్బులు వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు టీచర్లకు జీతాలే సరిగ్గా ఇవ్వలేని ప్రభుత్వం పబ్లిక్ స్కూళ్లను కూడా నడుపుతుందా అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు తెలంగాణకు 13,000 కోట్ల రూపాయలతోని ఈరోజు డెవలప్మెంట్కు ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మీరేమి ఇచ్చారండి? మీరు ఈరోజు అడుగుతా ఉన్నారు మమ్మల్ని, మీరేం తీసుకోవచ్చని చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నారు. ఉన్న స్కూల్ను జాగ్రత్తగా ఉంచుకోండి రేవంత్ రెడ్డి గారు. పిల్లలకు చదువు చెప్పడానికి టీచర్లు లేరు అక్కడ. టీచర్లకు జీతాలు సరిగ్గా రావట్లేదు అక్కడ. టీచర్లకు ప్రమోషన్ లేవు. గురుకుల్ స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి. మీరు పబ్లిక్ స్కూల్ అంటున్నారు. మీరే కదా ఎడ్యుకేషన్ మినిస్టరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ మీరే, ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరే. ఈ 2 ఒక రంగంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందింది. మీ యొక్క వైఫల్యాన్ని పెట్టుకొని, మీ లోపాలు పెట్టుకొని, మీ యొక్క చాతగానితనం పెట్టుకొని, మీకున్న అనుభవం లేకపోయేటటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ, కేంద్ర ప్రభుత్వం మీద కానీ, కిషన్ రెడ్డి గారి మీద కానీ ఇటువంటి అబండాలు వేయకండి, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయకండి అని చెప్పేసి కూడా
ఈ సందర్భంగా నేను ఎస్ఐఆర్ ప్రక్రియను ఉపయోగించి ముస్లింల ఓట్లను తొలగించే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ఆరోపించారు. సర్ అందరికీ వర్తించే అంశమే అయినా ముస్లింల ఓట్లనే టార్గెట్ చేస్తారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, బీహార్లో ముస్లింల ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తెలంగాణలోనూ అలాంటి కుట్రలు జరగవచ్చని హెచ్చరించారు. సర్ ప్రక్రియలో తొలగించే ఓట్ల మీదే ఎన్నికల ఫలితాలు ఆధారపడతాయని, ప్రజలు తమ ఓట్లను స్వయంగా కాపాడుకోవాలని మంత్రి అజారుద్దీన్ సూచించారు. मुझे आज लाइफ का एक बहुत मेमोरेबल डे है मेरे लिए, क्योंकि आज फेस टू फेस जो प्रोग्राम हुआ, इंटरेक्शन प्रोग्राम हुआ पब्लिक के साथ गांधी भवन में, मुझे बहुत खुशी हुई थी. काफ़ी लोग आए यहाँ पे और आपको सबको पता ही है कि जो कांग्रेस जो गवर्नमेंट है वो पुअर पीपल के लिए और ज़्यादा से ज़्यादा यूथ को एम्पावरमेंट करने के लिए काम करती है, इसलिए क्योंकि एक बेटर लाइफ मिले. आज हम लोग जब मुख्य प्रोग्राम में जब आज पूरे बहुत से लोग डिफरेंट जगहों से आए थे और बहुत से एप्लीकेशन मिले. मेरे ख्याल में 200 के अबव या 200 प्लस एप्लीकेशन मिले. उसके बाद में जो भी उनके प्रॉब्लम थे, जो भी समस्या थे, हम लोग ने पूरी कोशिश करके उनको वहीं का वहीं सेटल किया. मुझे आज लाइफ का एक बहुत मेमोरेबल डे है मेरे लिए, क्योंकि आज మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చర్చనీయాంశమైంది. పార్టీని వీడుతున్న నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియా సమావేశంలోనే అభ్యంతరకర పదజాలం ఉపయోగించారు. అంతటితో ఆగకుండా తాను మాట్లాడిన మాటలను కట్ చేయకుండా ప్రసారం చేయాలని మీడియా ప్రతినిధులను కోరడం మరింత చర్చకు దారితీసింది. ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి మరికొందరు నాయకులు బయటకు వెళ్లొచ్చిన ప్రచారం జరుగుతుంది. వారిని నమ్మక ద్రోహులుగా అభివర్ణించారు. కొందరు డబ్బు కోసం పార్టీ మారుతున్నారు संजय राउत आरोपिंचारू. ये लोग जो है बेईमान लोग है, ये बेईमान है और बेईमानी उनके खून में है, ऐसा अब लगने लगा है. मैं किसी पार्टी का और किसी व्यक्ति का नाम नहीं ले रहा. ये लोग जो है बेईमान लोग है, ये बेईमान है और बेईमानी उनके खून में है, ऐसा अब लगने लगा है. मैं किसी पार्टी का और किसी व्यक्ती का नाम नाही ले रहा. उद्धव ठाकरेंनी आमच्यावरती सातत्यानं भावासारखं प्रेम केलं. चे लोक कोण जात आहेत हे नाही, डोंट कट, हे कट मत करना. ये लोग जो है बेईमान लोग है, ये बेईमान है और बेईमानी उनके खून में है, ऐसा अब लगने लगा है. मैं किसी पार्टी का और किसी व्यक्ति का नाम नहीं. నీట్ రీ ఎగ్జామ్ కోసం టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక బ్యాన్ విధించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇది దొంగను పట్టుకోవడానికి బదులుగా బాధితుడి తలుపునకు తాళం వేసినట్లుందన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఏళ్లుగా టెలిగ్రామ్లో ఉన్న స్టడీ మెటీరియల్ను చదువుతున్నారు. అలాంటి యాప్ను బ్యాన్ చేయడం సమస్యకు పరిష్కారం ఎలా అవుతుందని రాహుల్ ప్రశ్నించారు. ఇలాంటివి ఆపండి, విద్యార్థులను కాదు మాఫియాపై దెబ్బ కొట్టండి అని రాహుల్ గాంధీ అన్నారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ దేశాల నేతలు పాల్గొన్న వర్కింగ్ లంచ్ సందర్భంగా మోదీ వ్యక్తిత్వాన్ని, పనితీరును కొనియాడుతూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఎంతో ప్రశాంతంగా ఉంటారు, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఒక టోటల్ కిల్లర్. నేను ఆయనలా కాదు, ఒకసారి ఆయన్ని చూడండి అంటూ చమత్కరించారు. తాను దూకుడు స్వభావానికి, మోదీ నిశ్చల వైఖరికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ట్రంప్ ఈ మాటలతో పోల్చి చెప్పారు. G7 సదస్సు వేదికగా ఇరు దేశాధినేతల మధ్య నెలకొన్న సానుకూల వాతావరణానికి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనగా నిలుస్తున్నాయి. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు నిర్ధారిత ఎబోలా కేసుల సంఖ్య 782కు పెరిగింది. 181 మంది ప్రాణాలు కోల్పోయారని కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 56 మంది రోగులు పూర్తిగా కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. వాస్తవ కేసుల సంఖ్య అధికారిక లెక్కల కంటే ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎబోలా వ్యాప్తి ప్రారంభమైనట్లు అనుమానించిన కొన్ని వారాల తర్వాతే మే 15న మొదటి కేసు అధికారికంగా నిర్ధారణ కావడం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ కూడా ఆశించిన స్థాయిలో సాగడం లేదు. గత వారంతో పోలిస్తే కాంటాక్ట్ ట్రేసింగ్ కవరేజ్ 56% పడిపోవడం గమనార్హం.